ఈరోజు తెలుగు సంవత్సరాదండి. ఉగాది పండగ అంటారు దీన్ని. అందరూ ఉగాది పచ్చడి చేసుకుంటారు. పండగ కదండి, 7 తర్వాతే చేయాలి, అమావాస్య గడియలు ఉన్నాయన్నారు. 7 తర్వాత పాడ్యమి కల్లాపు జల్లి ముగ్గులేసి రంగులు వేసుకోవాలని కల్లాపు జల్లి ముగ్గులు వేస్తున్నానండి. 11 చుక్కల ముగ్గు పెట్టి ఇవాళ పండగ కదా కొంచెం పెద్దది వేద్దామని వేస్తున్నాను. పదకొండు చుక్కలు 13 చుక్కలు 7 చుక్కల వరకు అనమాట. ఈ ముగ్గు సింపుల్గా వచ్చుద్దండి, మీరు నేర్చుకున్నా కూడా. 13 చుక్కలు, చుక్క మధ్య చుక్క, 7 చుక్కలు, 7 వచ్చేదాకా బాగా ముగ్గేసి కలర్స్ వేసానండి. ముందు రాణి కలర్ వేసాను. రాణి కలర్ వేసినాక మళ్ళీ ఇంకోటి వేద్దాం, గ్రీన్ వేద్దాంలే అని మొత్తానికి అన్నిటికీ రాణి కలర్ వేసుకొచ్చా. ఒక్కోదానికి ఒక్కో పట్టికి రాణి కలర్. మూటికి రాణి కలర్ వేసి మిగిలిన మూటికి మళ్ళీ గ్రీన్ కలర్ వేసాను అనమాట. రాణి కలరు గ్రీన్ కలరు కాంబినేషన్ బాగుంటుందండి ఎప్పుడైనా ముగ్గులో. తర్వాత పసుపు కుంకుమ అన్నీ వేసాలండి. తెలుగు పండుగ సంవత్సరాల పండుగ రోజు అన్ని కలర్స్ ఉండాలని రాణి కలరు చిలకపచ్చ ముందు వేసాను. తర్వాత పసుపు ఎరుపు అన్నీ వేసి మళ్ళీ పైన ముగ్గు గీస్తున్నాను అనమాట. కలర్స్ అన్నీ వేసి చాలా బాగా కుదిరింది ముగ్గు, పెద్ద ముగ్గు. ఇంకా చుట్టూ బార్డర్ గీయాలి, ఇంకా బార్డర్ గీయలేదన్నమాట. కలర్స్ వేసినప్పుడు ఏంటంటే వాటి మీద మళ్ళీ గీతలు గీయాలన్నమాట. చుట్టూ బార్డర్ వేసి పసుపు వేసి కుంకుమ వేస్తున్నాను. ఈ ముగ్గు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.